ఏపీలో కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. On the services sector, sir. So the services sector always will be driven by the spending power of the citizens, sir. So we have to create a spending opportunity to the citizens, sir. In that regard, sir, so except in Amravati area, sir, the rest of the district, rest of the state, sir, all the employees, sir, and those who has the surplus money. ఇంకా పాత రోజుల్లో ఉన్నా డబ్బులు సంపాదించి సర్వీస్ సెక్టర్ రారు. They have to spend it, sir. దే టు స్పెండ్. అది ఓల్డ్ థింగ్. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రోడక్ట్. అగ్రికల్చర్లో వచ్చేది కూడా ప్రోడక్టే, లేకపోతే ఇండస్ట్రీ వచ్చేది ప్రోడక్టే, సర్వీస్ కూడా ప్రోడక్టే. సర్వీస్ కానీ ఇండస్ట్రీ కానీ అగ్రికల్చర్ కానీ ఒకటి కొనాలి, ఒకటి ప్రొడ్యూస్ చేయాలి. నువ్వు సర్వీస్నే కొన్ని దేశాలు, ఇండియా కూడా ఇండస్ట్రియలైజేషన్లో మనం ముందుకు పోవాలి. Service. వీ హావ్ గాన్ సర్వీస్ సెక్టర్. ఏంటి ఐటీ రెవల్యూషన్, దాన్ని అందిపుచ్చుకున్నాం. అక్కడి నుంచి ఐటీ వచ్చాక సర్వీస్కి వెళ్ళిపోయారు. సర్వీస్ అంటే ఒక ఐటీలో ఇప్పుడు నేను చెప్పేది వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ ఎ సర్వీస్. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించచ్చు నువ్వు. కాబట్టి ముందు ఎక్కడ సంపాదించుకొని రెండప్పుడు సర్వీస్ చేయాలని కుదరదు. ఇవన్నీ లింక్డ్ అనమాట. దాన్ని మీరు బ్రేక్ చేయాలి. Yes. వర్కౌట్ చేయడం మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి. Thank you, sir. The next presentation will be on RTGS by Principal Secretary Shri S. Suresh Kumar. Honorable Chief Minister, Deputy Chief Minister, Ministers, respected Chief Secretary, senior officers, collectors, and my colleagues, good afternoon to all of you. Real-time governance was launched in 2017 by the Honorable Chief Minister to build a transparent, efficient and ఫర్మ్స్ లైక్ గూగుల్ కానీ ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే డేటా సెంటర్ రాగలిగి, అదే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ టెక్ ఇవన్నీ కానీ ఉపయోగించగలిగితే ఇది గ్లోబల్కే, ప్రపంచానికే ఒక సర్వీస్ హబ్ కింద తయారవుతుంది. డేటా సెంటర్ వచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి, అదే సమయంలో సీ కేబుల్ ఇవన్నీ కనెక్ట్ చేస్తే ప్రపంచానికి అనుసంధానం చేసే పరిస్థితి వస్తుంది. ఏఐకే ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుంది. నేను ఇటీవల కాలంలో మీ అందరితో మాట్లాడుతున్నాను, మళ్ళీ కూడా ఈరోజు కూడా అంటున్నాను, మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ముఖ్యం కాదు, ఎంత స్మార్ట్ వర్క్ చేశారనేది ముఖ్యం. మనకు అవుట్కమ్స్ రావాలి. మనం కష్టపడి పనిచేస్తున్న ఫలితాలు లేకపోతే దానివల్ల ఏది రాదు. అందుకే నేను కూడా రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయాలని, బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ కానీ ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజీ